కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. జిల్లాలో నియోజకవర్గాలు యూనిట్ గా తీసుకొని ప్లాన్ చేసుకోవాలన్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతో మహిళల్ని అవమానించడం ఘోరమన్నారు చంద్రబాబు, పవన్. ఏపీ అరాచకానికి కేర్ ఆఫ్ గా మారిందన్నారు జగన్. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు హరీష్ రావు. అన్ని రకాల ఆధారాలను అందించానన్నారు. 2014 ముందు ప్రాజెక్ట్ పనులను ఇష్టానురాజ్యంగా చేపట్టారన్నారు. అనంతరం ఆయన కేసీఆర్ ను కలిశారు. మంత్రి లోకేష్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని కోరారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. వారి అభ్యర్థనను మంత్రి తోసిపుచ్చడంతో పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల శాఖలు, పార్టీ పదవులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు. మంత్రుల శాఖల్లో మార్పు ఉంటుందంటున్నారు. మరోవైపు మల్రెడ్డిని శ్రీధర్ బాబు బుజ్జగించారు. రేపు బోధన్ బంద్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపారు నేతలు. ఏపీ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ మెంబర్ శుంకర పద్మశ్రీ కడపలో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశాన్ని షర్మిల అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 66 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేశారు. అక్రమంగా వచ్చి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో దొంగ ఐడీ కార్డులతో నివసిస్తున్న వాళ్లను అరెస్ట్ చేశారు.